మరో బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి. తెలంగాణ భవన్ దగ్గర బాల్క సుమన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి పిఎస్ కు తరలించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరుస్తున్నారు. సింగరేణి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో బాల్క సుమన్ అరెస్ట్ చేశారు. ఇక బాల్క సుమన్ పై 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది. సింగరేణి ఉద్యోగి ఆనంద్ ఫిర్యాదుతో బాల్క సుమన్ పై కేసు నమోదైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం నాంపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రత్నకుమార్. సోని, మధ్యాహ్నం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ను అరెస్ట్ చేసిన అనంతరం ఆయన నాంపల్లి పిఎస్కు తీసుకొచ్చారు. నాంపల్లి పిఎస్లో ప్రస్తుతం ఏసీపీ అలాగే ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ప్రస్తుతం బాల్క సుమన్ను విచారిస్తూ ఉన్నారు. కొన్ని గంటల నుంచి ఈ విచారణ కొనసాగుతోంది. ఈ విచారణ అనంతరం ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్స్ మాత్రం ఈ రిమాండ్ను ఛాలెంజ్ చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మనం నాంపల్లి పిఎస్ దగ్గర ఉన్నాం. ఒకసారి విజువల్స్లో గమనించినట్లయితే లోపల విచారణ జరుగుతోంది. ఇమీడియట్గా అరెస్ట్ చేసిన తర్వాత మధ్యాహ్నం ప్రెస్ మీట్ అనంతరం బాల్క సుమన్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన అరెస్ట్ చేసిన అనంతరం ఒకవైపున నాంపల్లి పిఎస్కు తీసుకురావడం జరిగింది. ఇమీడియట్గా తీసుకొచ్చి ఇక్కడ విచారణ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత 4 రోజుల క్రితం ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతోంది. ఆయన మీద ఇప్పటికే 5 సెక్షన్లతో పాటు పీడీపీపీ యాక్ట్ని కూడా జోడించడం జరిగింది. సో ఈ నమోదైనటువంటి సెక్షన్ల ప్రకారం కూడా ఈ యొక్క విచారణ చేస్తున్నారు. చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయన మిలిటెంట్ యాక్టివిటీకి పాల్పడాలన్నటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలన్నటువంటి ఆ వ్యవహారం కావచ్చు, అలాగే రైలు పట్టాలను ధ్వంసం చేయాలన్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వీటన్నిటిపైన ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి విజువల్స్లో గమనించినట్లయితే లోపల విచారణ కొనసాగుతోంది. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి చెందినటువంటి నేతలు అటు విద్యార్థి విభాగం కార్యకర్తలందరూ కూడా బయటే ఉన్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొందరు నేతలు. ఈ క్రమంలోనే పోలీసులు వాళ్ళని గేటు దగ్గర అడ్డగించినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే లోపల ఉన్న బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్ విద్యార్థి విభాగం నేతలతో మాట్లాడుతూ సో వాళ్ళను లోపలికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి కూడా కొన్ని భిన్న వాదనలు అనేవి తెర మీదకు వచ్చిన విషయాన్ని ఇప్పటికే గమనించాం. గత ముఖ్యంగా ఈ కేసులో ప్రధానంగా కొన్ని కీలక అంశాలు అనేవి వెలుగులోకి వచ్చాయి. ఇందులో దాదాపు 5 సెక్షన్ల ప్రకారం నమోదైనటువంటి కేసులో భాగంగా ముఖ్యంగా ఏదైతే మిలిటెంట్ వ్యాఖ్యలు చేశారో మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి అన్న దాని మీదనే ప్రధానంగా పోలీసులు దృష్టి సారించడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే నమోదైనటువంటి సెక్షన్ల ప్రకారం 326G, 351(3), 353, అలాగే రెడ్ విత్ 55, 61 Clause 2, BNS యాక్ట్, పీడీపీపీ. సో ఈ యాక్ట్లతో ప్రస్తుతం కేసులు అనేవి నమోదు చేశారు. ఈ యొక్క సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసిన తర్వాత దీనిపైన బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్స్ ఖచ్చితంగా ఇందులో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అలిగేషన్స్ తప్ప సరైనటువంటి ఆధారాలు అనేవి లేవు. కాబట్టి ఒకవేళ విచారణకు సహకరిస్తాము, కానీ ఒకవేళ రిమాండ్ చేయాలని భావిస్తే మాత్రం రిమాండ్ను సవాల్ చేస్తాము అనే విషయాన్ని కూడా తెలియజేశారు. ఎందుకంటే ఇందులో పీడీపీపీ యాక్ట్ అనేది పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసినప్పుడు ఏదైతే యాక్ట్ను పెడతారో ఆ యాక్ట్ని కూడా ఇందులో జోడించారు. కాబట్టి కేవలం మాటలు అంటే తెలంగాణ సింగరేణి కార్మిక సంఘాలతో ఒక సమావేశంలో మాట్లాడినటువంటి మాటలకు సంబంధించినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన సెక్షన్లు కాకుండా పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసినటువంటి సెక్షన్లను ఏ రకంగా జోడిస్తారు, వీటన్నిటిని కూడా అంటే వ్యక్తిగతంగా బాల్క సుమన్ను టార్గెట్ చేస్తూ కుట్రపూరితంగా ఈ సెక్షన్లను నమోదు చేయడం జరిగింది అంటూ బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్స్ తెలియజేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి కొంత హైడ్రామా అనేది బీఆర్ఎస్ భవన్ దగ్గర చోటు చేసుకుంది. వైపున పోలీసులు లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయటం, అక్కడ నుంచి తెలంగాణ భవన్లో ఉన్న బీఆర్ఎస్ విద్యార్థి నేతలు బయటికి వచ్చి పోలీసులు ఇది వ్యక్తిగతంగా ప్రభుత్వానికి అనుకూలంగా గతంలో ఎంతోమంది కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తామని, నరుకుతామని, చంపుతామని బెదిరింపులకు పాల్పడి ఇష్టానుసారంగా మాట్లాడినా సరే ఏకంగా అనిరుద్ రెడ్డి అనేటువంటి ఒక ఎమ్మెల్యే హర్బిందో ఫార్మసీని కూల్చేస్తామంటూ కూడా రకరకాలుగా మాట్లాడారు. మరి అటువంటి నేతల మీద ఎటువంటి యాక్షన్స్ అనేవి కూడా తీసుకోకుండా కనీసం దాని మీద ఒక కేసు కూడా ఫైల్ చేయనటువంటి నేతలు ఇప్పుడు
బాల్క సుమన్ మీద వరుసగా ఇటువంటి కేసులు బనాయించడం వెనకాల అతను బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నేత కాబట్టే ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. వరుసగా అతన్ని జైల్లో ఉంచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ వాళ్ళు ఆరోపించడం జరిగింది. ఇక ఈ యొక్క ఆరోపణల తర్వాత బాల్క సుమన్ సైతం అరెస్టుకు ముందు బీఆర్ఎస్ భవన్లో ఒక ప్రెస్ మీట్ను ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఉద్యమ సమయం నుంచి తాను అనేక కేసులను చూస్తూ రావడం జరిగింది. ప్రస్తుతం సింగరేణిలో 15,000 కోట్ల రూపాయల అవినీతి అనేది జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా 40 లక్షల రూపాయల టన్నుల బొగ్గు అనేది మాయమైపోయింది. అంతా కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి వివేక్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి తనపైన కుట్ర కక్షతో ఇటువంటి కేసులు బనాయిస్తూ ఉన్నారు. గతంలో కూడా ఒక మున్సిపాలిటీని దక్కించుకోవడం కోసం చైర్మన్ పదవి కోసం తనను జైలుకు పంపించడం జరిగింది. ఇమ్మీడియట్గా ఇప్పుడు దాని సింగరేణి కార్మికుల తరఫున మాట్లాడుతున్నానన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ రకంగా కుట్ర పని జైలుకు పంపించాలని చూస్తున్నారు. తనకు కేసులు అనేవి కొత్త కాదు, ఖచ్చితంగా జైలుకు వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ దీనికి సంబంధించి ఎటువంటి తను మాట్లాడినటువంటి మాటలు సింగరేణి కార్మిక సంఘాల యొక్క మద్దతు గతంలో తాను ఎలక్షన్లలో గెలిచాను కాబట్టి వారికి మద్దతుగా తాను నిర్వహించినటువంటి సమావేశాన్ని పక్కదోవ పట్టిస్తూ ఈ కేసులు కుట్రపూరితంగా పెట్టారనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేశారు. సో వీటన్నిటికి సంబంధించి అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ ప్రెస్ మీట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని ప్రస్తుతం నాంపల్లి పిఎస్కు తీసుకొచ్చారు. నాంపల్లి పిఎస్లో ఆయన విచారిస్తున్నారు. నమోదైనటువంటి కేసులకు సంబంధించి అంటే పోలీసులు కూడా మనతో చాలా స్పష్టంగా తెలియజేశారు. అంటే ఎందుకు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్కు సంబంధించినటువంటి కేసులు నమోదు చేయడం జరిగింది పలు సెక్షన్ల కింద. ఇందులో అనేక రకాల సెక్షన్లు వాంటెడ్గా పెట్టారన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి వీటికి సంబంధించి ఏం చెప్తారన్న విషయాన్ని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏవైతే అభియోగాలు అనేవి అంటే సింగరేణి అధికారుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేయడం జరిగింది. విచారణ అనంతరం ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాస్తవాలు ఏంటనేవి తెలుస్తాయి. దాని మీదనే ఆయన్ను ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం వచ్చాము. ఖచ్చితంగా ఆయనకు నోటీసులు ఇవ్వడం ఆయన్ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి తదుపరి వివరాలను వెల్లడిస్తామనే విషయాన్ని పోలీసులు కూడా తెలియజేశారు. ఇక ఈ విషయాలు ఆ యొక్క దాదాపు 1 గంటన్నర 2 గంటల పాటు నడిచినటువంటి యొక్క పెద్ద హైడ్రామా తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసి నాంపల్లి పిఎస్కు తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం నాంపల్లి పోలీసులు గత కొన్ని గంటల నుంచి బాల్క సుమన్ను విచారణ చేస్తూ ఉన్నారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి అలాగే ఏసీపీ ప్రవీణ్ ఆయన్ను విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సోని రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.